ప్రతి క్షణం మేము ప్రజల్లో ఉంటున్నామని చెప్పి కూటమి అంటుంది, నిజమేనది? చెప్పాను కదండి, వాళ్ళు ఉంటామన్నట్లే జస్ట్ అన్ని మేమే చేస్తున్నాము. గత ప్రభుత్వంలో చేసినవి కూడా ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అమ్మఒడి పథకం అనేది చాలా అద్భుతమైన పథకం. అటువంటి పథకాన్ని ఇచ్చిన హామీల్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చినారు. కానీ ఇప్పుడు వచ్చిన వెంటనే వీళ్ళు అదే అమ్మఒడి పథకానికి పేరు మార్చి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీళ్ళని ఏ విధంగా నమ్మాలి, వీళ్ళు ఏ విధంగా మంచి చేస్తారని నమ్మకం ప్రజల్లో కలిగే అవకాశమే లేదు. ఏమంటే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళు బాధపడుతూ ఉన్న విషయాలు మాకు తెలుసు, మేము కళ్ళారా చూసినాం. ఇప్పుడు ఆడవారికి ఏ ఇబ్బంది జరిగినా కానీ ప్రతి క్షణం మీతోనే, మీ వెంటే ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది, నిజమేనా? ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారా? ఎక్కడున్నారు? జగనన్న నామినేటెడ్ పదవుల్లో 50% ప్రకటించినాడు, ఇచ్చినాడు. గుంతకల్ నియోజకవర్గంలో 12 మంది ఉన్నాం ప్రోటోకాల్ మహిళలు, ఎంపీపీలు, వైస్ చైర్పర్సన్లు, చైర్పర్సన్లు, ఇలా మహిళలకే అవకాశం దక్కింది. ఆయన చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అది నిరూపించినాడు. కానీ కూటమి ప్రభుత్వంలో మొన్న ఏవో డైరెక్టర్లు పోస్టులు ఇచ్చినారు, దాంట్లో ఒక్క మహిళకి అవకాశం కల్పించినారేమో కూటమి ప్రభుత్వం, అడగండి.